ఒకరోజు నా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫుల్ బ్లడ్ వామిటింగ్ అయిపోతున్నాయి అన్నమాట. మామూలు బ్లడ్ వామిటింగ్ కాదు, ఇంకా తల నుంచి కాలు వరకు ఫుల్గా తడిసిపోతున్నాను. చెంబుతో నీళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది, బకెట్ నీళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగట్టు పరిస్థితి అయిపోయింది అనమాట. మార్నింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి బయలు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో సానా మొదలకి మరణం అంటే ఏంటి నేను చూపించాను. కత్తులతో నరకడానికి బీర్ బాటిల్తో కొన్ని 100 మందిని కొట్టున్నాను, బుర్ర పగలు కొట్టున్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం మరణ భయం వచ్చిందనమాట. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే లోపలికి చాలా ఆలోచనలు వస్తున్నాయి నాకు. నేను చచ్చిపోతాను కొంచెం సేపట్లో, లేకపోతే కొన్ని రోజుల్లో చచ్చిపోతాను, నాకు తెలిసిపోయింది అనమాట. సో నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా భార్యకి అమ్మ లేదు, నాన్న లేడు. నాకు మా అమ్మగారు, నాకు పెళ్ళి అవగానే 2 ఇయర్స్లో మా అమ్మగారు హార్ట్ అటాక్లో చనిపోయింది. మా నాన్నగారు అర్జున్ పర్సనల్ సెక్రటరీ వల్ల ఆయన ఊర్లోనే ఉంటాడు, ఎప్పుడు చూసినా వరల్డ్ వైడ్ తిరుగుతూనే ఉంటాడు. మా పెద్దన్నకి సపరేట్ కాపురం, మా చిన్ననికి సపరేట్ కాపురం, మా అక్క నెల్లూరు పక్కన ఇచ్చాము, ఆమె సపరేట్ కాపురం, మేము సపరేట్ కాపురం ఉన్నాం. నా పరిస్థితి ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నాను, అన్నీ ఆలోచిస్తున్నాను అనమాట. పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. నా భార్య మొహంలో ఒక్కరోజు కూడా సంతోషం చూడలేదు. నా పిల్లలు తిన్నారా తినలేదా అని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. చెన్నైలో వైన్ షాప్, నేను తాగిన వైన్ షాపే లేదండి చెన్నైలో. అంత తాగుబోతోంది, డిస్కో, పబ్, డీజే, అది ఇది, ఎప్పుడు చూసినా ఇలాంటి పరిస్థితి. 3 గంటలకు పోతాను ఎర్లీ మార్నింగ్ నేను ఇంటికి. సో నేను ఆ రోజు వెళ్తుంటే నేను ఆలోచిస్తున్నాను, నా కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాను నేను. పాపం నరకం చూశారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని రోజులు నేను చచ్చిపోతాను, ఏం చేద్దాం ఇప్పుడు వీళ్ళకి. ఎన్నో హాస్పిటల్ చూపించాము వ్యాధికి, హాస్పిటల్లో కుదరలే. 2 ఆప్షన్ చెప్పారు. ఒకటి ఆయిల్ ఇంజెక్షన్ వేస్తారన్నమాట, బోన్లో ఆయిల్ ఇంజెక్షన్, అది హెవీ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అనమాట. అది వేస్తే ఒక 10 days పెయిన్ తగ్గుతుంది. ఇంకోటి ఓవిరాన్ ఎస్ఆర్ 500 ట్యాబ్లెట్. ఓవిరాన్ ఎస్ఆర్లో 100 ఉంది, 50 ఉంది, 150 ఉంది, 200 ఉంది, 500 హెవీ డోస్ అనమాట పెయిన్ కిల్లర్. 2 నాకు సొల్యూషన్ డాక్టర్ చెప్పారు. ఒకవేళ అది నీ కంటిన్యూగా వేసినా కూడా అది కొన్ని 6 నెలల్లోనో సంవత్సరంలో కిడ్నీ బస్ట్ అయ్యి పేలిపోయి చచ్చిపోతాను. ఇంకో పక్కన 25 లక్షల రూపాయలు అప్పు, ఎవ్రీ మంత్ 60,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంకో పక్కన తాగుడు లేకుండా నా వల్ల ఉండలేను. లాస్ట్ స్టేజ్ ఏమైందంటే ఇది ఫుల్గా నాకు భయంకరమైన విపరీతమైన మంట. నా వల్ల కారం ఏం తినలేను, టీ తాగలేను, కాఫీ అసలే తాగలేను. మందు తాగాలి, మందు కూడా వచ్చి డైరెక్ట్గా వాటర్ వేసుకొని తాగలేం, దాంట్లో కూల్ డ్రింక్స్ ఏదైనా మిక్స్ చేసుకొని తాగుతూనే తాగలుగుతాం. మందు తాగకపోతే ఉండలేము. ఫుడ్ అంటే కర్డ్ రైస్ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్. కర్డ్ రైస్ కూడా ఎక్కువ తినలేను, అది వచ్చి బాగా మెత్తగా ఉండాలి, అప్పుడు తింటేనే తినగలుగుతా, అది కూడా కొంచెం. ఇది నా పరిస్థితి లాస్ట్లో. సో ఎన్ని ఆలోచించి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి నా భార్య ఎదురు చెప్తున్నాను, ఇలాగా నా పరిస్థితి సరిలేదు, నేను ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. 2 ఆడపిల్లలు ఉన్నారు, 25 లక్షల రూపాయలు అప్పు ఉంది. నీకు తల్లి లేరు, తండ్రి లేరు. నాకు తల్లి లేదు, నాకు తండ్రి ఉన్నా తండ్రి లేనట్టే ఉన్నారు. ఇంకా మనకి సహాయం చేయడానికి ఎవరు లేరు. సో ఎలాగో నేను చచ్చిపోతాను నాకు తెలుసు, దర్ ఇస్ నో డౌట్. ఇంకొక 6 నెలల్లోనో సంవత్సరంలోనో. దాని తర్వాత నీ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? నేను చచ్చిపోతే నువ్వు వెధవైపోతావు, నేను చచ్చిపోతే నీ పిల్లలు అనాథ అయిపోతారు. సో నేను చచ్చిపోతే అప్పులో నీ మీద పడతారు. సో మనం ఫ్యామిలీగా సూసైడ్ అటెండ్ చేసుకొని చనిపోవచ్చు అని ఒక డిసిషన్ 2013లో జూలై 3వ తారీఖు మార్నింగ్ తీసామన్నమాట. నా భార్య అన్నది, ప్రియా సహోదరులారా, 14 సంవత్సరాల గురుస్వామి, నువ్వు పెద్ద అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం చేసావు, ఇన్ని మేకపోతులు నరికి మున్సిపాలిటీకి పూజలు చేసావు, తిరుపతికి సంవత్సరం 3 చుట్లు వెళ్తాను గుండెలు గీసుకోవడానికి, ఎంత భక్తి చేసావు, ఇన్ని దేవతలు నెత్తికావు, ఇన్ని దేవుళ్ళు నెత్తికావు. ఇన్ని నెత్తికిన తర్వాత ఇప్పుడు చనిపోవచ్చు అని అడుగుతున్నావే, ఇది న్యాయమా అని అడిగింది. నేనేం చేశాను, పిల్లలు ఏం చేశారు, ఇది న్యాయమా అని అడిగింది.
నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ డిసిషన్ మాత్రం ఇదే. అప్పుడు నా భార్య అడిగింది నన్ను, ఒక చిన్న రిక్వెస్ట్ నీ దగ్గర, ఈ రిక్వెస్ట్ తర్వాత నన్ను కొట్టకూడదు, గొడవ పెట్టకూడదు, ఇల్లు వదిలి నన్ను బయట తరివేసి గొడవలు పెట్టకూడదు, ఓకే అయితే నేను చెప్తానని చెప్పింది. ఏంటి ఆ రిక్వెస్ట్ అని అడిగితే, ఇన్ని తిరిగిసిన తర్వాత చచ్చిపోవచ్చు అంటున్నావు కదా, మనం ఒకే ఒక ఛాన్స్, మనం ఒక సంఘానికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, నీ వ్యాధి నుంచి దేవుడు యేసు విడుదలిస్తాడు. రెండవది, మన అప్పు నుంచి యేసు విడుదలిస్తాడు. మూడవది, నీ తాగు నుంచి యేసు విడుదలిస్తాడు అన్న భార్య నాకు చెప్తే నేను నవ్వాను. ఏంటి, అంతంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు ఈ వ్యాధి కనిపెట్టలేకపోయారు, మీ నాన్నకుందా మీ తాతకుందా అని అడిగారు, ఈ వ్యాధి యేసు విడుదలిస్తాడా? మా నాన్నగారు సినిమా యాక్టర్ అర్జున్ దగ్గర పర్సనల్ సెక్రటరీ, ఆయన దగ్గర ఎప్పుడు క్యాష్ బ్యాక్ ఉంటుంది అనమాట, కొన్ని లక్షలు ఉంటాయి, కొన్ని కోట్లు కూడా ఉంటాయి సమ్ టైమ్స్. మా నాన్న అనుకుంటే ఒక సెకండ్లో అర్జున్ దగ్గర నా పరిస్థితి చెప్తే ఒక్క సెకండ్లో నా అప్పు తీరిపోద్ది, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మా నాన్నగారికి నా మీద ఆ ఆలోచన రాలేదు, యేసు నా అప్పులు తీరుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. నా వైఫ్ అన్నది, ఎస్ యేసు అప్పులు తీరుతాను చెప్పి. ఎంత? 25 lakhs. తర్వాత ప్రతిరోజు నేను తాగి ముగించేటప్పుడు ఈ దరిద్రాన్ని రేపు నుంచి ముట్టుకోకూడదని తీర్మానం తీస్తాను, ఈ మందుని రేపు నుంచి ముట్టుకోకూడదని చెప్పి తీర్మానం నేను తీస్తాను. అలాగే కొన్ని సంవత్సరాలుగా తీర్మానం తీస్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లెగిసి బ్లాక్లో కొడుకొని తాగేవాడు నేను. యేసు ఈ తాగు నుంచి విడుదల ఇస్తారంటే ఎస్ ఇస్తాది అని చెప్పి మా భార్య చెప్పింది. హల్లెలూయా. సరే అయితే నడు చూద్దాం. స్వార్థంగా యేసు సంఘం మందిరాన్ని నెత్తికాం. హల్లెలూయా. మీ జీవితంలో ఎంతమంది చెప్పగలుగుతారు నేనే యేసును నెత్తుకొని వెళ్ళాను అని చెప్పి? వెళ్ళారు ఎవరన్నా? అలాగ ఉన్నారా? ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? మీ అందరి జీవితంలో యేసయ్యే మీ ఇంటికి నెత్తుకొని వచ్చి ఉంటాడు కదా. హల్లెలూయా. అదేలాగా యేసయ్య మేము మరణానికి నేరుగా మా కుటుంబాన్ని అప్పచెప్పినప్పుడు యేసయ్య మా ఇంటికి నెత్తుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నా సాచి ఇంకా చాలా ఉంది, టైం సరిపోద్దు. ఈరోజు మా సంఘంలో అంటే ఒక తాగుబోతుడికి రక్షణ దొరికేది గొప్ప విషయం. తాగుబోతుడికి రక్షణ దొరికేది గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఒక రౌడీకి, ఒక పంచాయతీ చేసేవాడికి, ఒక రాజకీయంలో ఉండేవాడికి గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పూజారి, గురుస్వామి, సుబ్రహ్మణి, ఎక్కలేని కొండలు, చేయని భక్తులు, నరకని మేకపోతులు రక్షణ దొరికింది. హల్లెలూయా. ఈరోజు మీ ముందు సేవకుడుగా ఉన్నాను. హల్లెలూయా. సౌత్ కొరియా దేశంలో నేను ప్రసంగం చేస్తే నేను నా సాక్షి చెప్తే ఇంగ్లీష్లో చెప్పి 3rd ట్రాన్స్లేషన్ కొరియా లాంగ్వేజ్లో చెప్పారు. ఏ థాయిలాండ్ దేశంలో అయితే నేను డ్రగ్స్ గురించి వెళ్ళానో అదే థాయిలాండ్ దేశం కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళాడు. శ్రీలంకలో దగ్గర 19 మీటింగ్లు దగ్గర శ్రీలంకలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మీ ముందు నేను సేవకుడుగా ఉన్నాను, పూర్తి సేవకుడుగా ఉన్నాను. నా జీవితంలో దేవుడు ఒక గొప్ప తుఫాన్ రప్పించాడు. ఆ తుఫాన్ రోజు నా కుటుంబంలో ఉన్న అన్ని అప్పుల నుంచి ఒక్కరోజు విడుదల ఇచ్చాడు. ఆ సాక్షిని చెప్తాను మళ్ళీ దేవుడి చిత్తమైతే. నా వ్యాధి ఎలాగ నన్ను వదిలి వెళ్ళిందని చెప్పి నాకు తెలీదు. నా సంఘంలో ప్రతి సంవత్సరం జూలై 7 గంటల సేపు ఉపవాస స్తుతి ఆరాధన జరుగుతుంది. ప్రతి సెప్టెంబర్ 9 గంటల సేపు ఉపవాస స్తుతి ఆరాధన జరుగుతుంది. ప్రతి డిసెంబర్లో 12 గంటల సేపు స్తుతి ఉపవాస ఆరాధన జరుగుతుంది. దేవుడు బలంతో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మూడోది, నా సంఘంలో అనేక తాగుబోతోళ్ళు, అనేక రౌడీసు, రాజకీయంలో ఉండేవాళ్ళు, ఇస్లామీయంలో ఉండేవాళ్ళు చాలా మంది రక్షణ పొంది సేవ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులతోటి కత్తులతోటి నరికాను, తరివేను, బాటలతో ఎన్నో మందిలో బుర్ర పదలు కొట్టాను.
ఈ చేతులతోటి ఒక ఆమె 5 డేస్గా నో కాన్షియస్, ఆల్మోస్ట్ డెత్. ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయరు లేపుతని చెప్పారు. డాక్టర్ చెప్పాడు, ఈ రోజు ఆల్మోస్ట్ 5 డేస్ అయిపోయింది. ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి, ఈ రోజు నేను లేపుతని చెప్పాడు. వెళ్ళు ప్రార్థన చేస్తే అదే రోజు గంట చేపుడు దేవుడు లేపాడు. స్టిల్ అలైవ్ ఆమె. ఒక ఆమెకి క్యాన్సర్ గడ్డ. డాక్టర్ చెప్పారు, నీ శరీరంలో బలం లేదు, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ నీకు చేయలేము, ఎన్ని రోజులు ఉంటావు, ఉండి నీ కాలం ముగించుకొని చెప్పారు. ఆమెకి ప్రార్థన చేస్తే మన సంఘంలో దేవుడు అదే రోజు నైట్ ఆ గడ్డ పగిలిపోయి మొత్తం క్లియర్ అయ్యి ఆవిడ క్యూర్ అయ్యి ఇప్పుడు ఆవిడ యేసయ్యకి సాక్షిగా ఉంది. హల్లెలూయా. ముస్లిం కుటుంబంలో పుట్టిన 5 సంవత్సరాల బిడ్డ క్యాన్సర్ వ్యాధితో చెన్నై పట్టణానికి వస్తే ఒకళ్ళు నాకు ఫోన్ చేస్తే ఆవిడకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసి యేసయ్య గురించి చెబితే ఆమె అంగీకరించలా. మేము దువా చేస్తాము, మాకు తెలుసు అని చెప్పింది. లేదమ్మా, యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు ఈ బిడ్డకి, నువ్వు నమ్ము, మేము ప్రార్థన చేస్తామంటే మీరు ప్రార్థన కావాలంటే చేసి వెళ్ళండి, మా అల్లా చూసుకుంటానని చెప్పింది. హల్లెలూయా. కరెక్ట్గా 3 నెలలు ఆమె ఫోన్ చేస్తుంది. డాక్టర్ చెప్పారంట, ఆ స్కాన్ అంతా తీసిన తర్వాత ఆ స్కాన్లో ఆ గడ్డ కిడ్నీ ఫుల్గా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఆ కిడ్నీలో కత్తి పడితే ఆ బిడ్డకి ప్రాణాపాయం ఉంది. మేము కోస్తాము చూస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మేము ఆపరేషన్ చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మేము మెల్లి కోసింది మూత వేసేస్తాము, ఇంకా మీ బిడ్డకి ట్రీట్మెంట్ చేయలేమని చెప్పారు. ఆమె ఫోన్ చేసింది, అయ్యా మీరు చెప్పారు కదా ఆ రోజు యేసయ్య అద్భుతం చేస్తాడని చెప్పి, నా బిడ్డకి ఆపరేషన్ డాక్టర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు కోస్తారంట, చూస్తారంట, కుదిరితే ఆపరేషన్ చేస్తాము, లేకపోతే మిల్లు మూసేస్తాము, ఇంకా బిడ్డకి ట్రీట్మెంట్ చేయలేమని చెప్పేశారు. మీరు యేసయ్య దగ్గర అడిగి నా బిడ్డకి ఏమన్నా చేయగలుగుతారంటే నువ్వు సంఘానికి తీసుకురా, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాం. ఆ బిడ్డని ఆదివారం సాయంత్రం ఆరాధన దీని వచ్చింది, మా బలిపీఠంలో కూర్చొని పెట్టి మేము ప్రార్థన చేసాము. ప్రార్థన చేస్తుండగానే ప్రభు చెప్పాడు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పమని చెప్పాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మాయి అన్నది, అదేంటయ్యా ఆపరేషనే జరగలేదు, అంత లోపలికి ఆపరేషన్ సక్సెస్ అని మీరు ఎలా చెప్తారు అని అడిగింది. నేను చెప్పాను, నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు ఆపరేషన్ సక్సెస్. హల్లెలూయా. కరెక్ట్గా 3 డేస్లో ఆపరేషన్ జరిగింది. ఆ బిడ్డకే ఆపరేషన్ జరిగి ఆపరేషన్ నుంచి కిడ్నీ గడ్డలన్నీ తీశారు. హల్లెలూయా, హల్లెలూయా. 9 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఆ బిడ్డకి. ఆ బిడ్డ 5 ఇయర్స్ బేబీ. ఆమెను అడిగాను, దేవుడు ఆపరేషన్ సక్సెస్ చేస్తే నువ్వేం చేస్తామంటే, నేను నా కూతురు యేసయ్యని సొంత రక్షకుడిగా మేము అంగీకరించి మా జీవనంలో రోజులంతా మేము యేసయ్యకి సాక్షిగా మేము బ్రతుకుతామని చెప్పింది. చెప్పినట్టే ఆమె ఆపరేషన్ అవ్వగానే వచ్చింది మా సంఘానికి. రాగానే మేము ఆమెకి బ్యాప్టిజం ఇచ్చాము. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. యేసయ్య వల్ల కుదరని విషయం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు నన్ను సౌత్ కొరియా దేశానికి తీసుకెళ్ళి అక్కడ పాల్ యాంగిచో చర్చ్లో ప్రేయర్ మౌంటైన్లో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడిన తోటి, ఇంకా 2020 నుంచి నువ్వు పని మానేసి పూర్తి సేవకురా, నిన్ను వాడుకుంటాను, నిన్ను బట్టి అనేక జాతులు, అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక దేశాలకు నేను ఆశీర్వాదంగా పెడతాను, నన్ను నమ్మి నువ్వు వచ్చేయని చెప్పాడు. అక్కడి నుంచి రాగానే ఇండియాకి రెజిగ్నేషన్ చేసాము, దేవుడికి అప్ చెప్పాము. దేవుడు దేశాలకి, పట్టణాలకి, గ్రామాలకి, జాతులకి, జనాలకి, సంఘాలకి ఆశీర్వాదంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన పుస్తకంలో 1వ అధ్యాయం చదివితే వాక్యం ఇలా చదివిస్తుంది. చదవండి, ఎవరన్నా ఒకళ్ళ మైక్లో చదవండి. చదవాలి, బేగ్ చదవాలి, నాకు టైం తక్కువ. లూకా 5:1. అమ్మ మైక్లో చదివితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. ఆమేన్, ఆమేన్. గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం ఇలా చెబుతుంది, గెన్నెసరేతు అనే సముద్రం అంట.
ఏ సముద్రం అది? గెన్నెసరేత్ సముద్రం. అంటే చెన్నైలో మెరీనా బీచ్ చూసారా మీరు? వరల్డ్లోనే బిగ్గెస్ట్ బీచ్ సెకండ్లో ఉంది అది. అలాంటి ఒక బీచ్ అనమాట గెన్నెసరేత్ అనే సముద్రంలో యేసయ్య వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వాక్యం చెబుతుంటే జనాలందరూ ఏం చేశారంట? వాక్యం ఆలకించడానికి ఆయన మీద పడుస్తూ ఉంటున్నారన్నమాట. ఇప్పుడు మన క్రైస్తవుంటే బీచ్కి దేనికి వెళ్తాం అండి? బీచ్కి దేనికి వెళ్తాం? చేపలు ఏ తక్కువ రేట్లో వస్తాయో, ఎన్ని బొట్టలు చేపలు వస్తాయో ఆ చేపలు కొన్ని ఫ్రైలు పులుసులు చేసుకొని బాగా కుమ్మేసి పడుకొని హల్లెలూయా. ఆ కాలంలో యేసయ్య వాక్యం చెబుతుంటే జనాలు ఆ వాక్యం ఆలకించినాక ఆయన మీద పడిపోతున్నారంట. చెన్నైలో కాశీమేడు ఉంది, బీచ్లో మెరీనా బీచ్ పక్కన కాశీమేడు, అక్కడే చేపలు అమ్ముతారు. పొద్దుటే 2 గంటలంతా ఎక్కడుండే సిటీలో ఉండే జనులు బెంజ్ కార్లు, ఆడి కార్లు, మొత్తం అన్ని కార్లు అక్కడ ఉంటాయి. బొట్టలు బొట్టలుగా చేపలు కొనుక్కుని వెళ్తారనమాట. కానీ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం వినడానికి జనాలు యేసయ్య మీద పడుతున్నారంట. యేసయ్య మీద జనాలు పడుతుండగానే అక్కడ 2వ వచనం చెబుతుంది, యేసయ్య వాక్యం ఇస్తుంటేనే ఈ జనాలు పైన పడుతుంటేనే అక్కడ 2 పడవలు చూస్తున్నాడంట యేసయ్య. ఎన్ని పడవలు చూస్తున్నాడు? ఆ పడవలు ఎలాగున్నాయి? 2 పడవలు నిలవబడి ఉన్నాయన్నమాట. సరస్సు తీరమున ఖాళీగా ఉన్నాయన్నమాట ఆ పడవలు. యాక్చువల్లీ మీరు బైబిల్లో డీప్గా వెళ్ళారనుకో, యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ 2998 పడవలు ఉన్నాయన్నమాట. ఈ 2998 పడవలు కూడా ఎలాగున్నాయంటే ఫిల్నెస్గా ఉన్నాయన్నమాట. అన్ని పడవలో చేపలు పట్టి చేపలు ఈ పడవలు ఫుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ 2 పడవలు ఎంటీగా ఉన్నాయన్నమాట. యేసయ్య 2998 పడవలు ఫిల్గా ఉన్నాయి కదా, ఆ పడవలను యేసయ్య చూడాల. ఏ పడవలైతే ఖాళీగా ఎంటీగా ఉన్నాయో ఆ పడవల మీద యేసయ్య ఫోకస్ వెళుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా జీవితంలో ఇంకా నేను అడిగిన విషయం, నేను కలిగిన విషయం, నేను ఎదురు చూసిన విషయం ఏమీ నా కలుగుతలేదు. యేసయ్య నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, యేసయ్యకి నా గుర్తుందా లేదా, యేసయ్య నిజంగా ఉన్నాడా లేడా అనే సందేహాలు ఇక్కడ ఉండే చాలా మందులకు ఉన్నాయి. యేసయ్య నిన్నే చూస్తున్నాడు సహోదరి సహోదరులారా. హల్లెలూయా. సందేహంతో దేవుణ్ణి ఆరాధన చెయ్యకు. వాక్యం చెబుతుంది నెక్స్ట్ అక్కడ చదవండి. 2 జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సీమోన్ తన సహోదరులు దేనికి వెళ్ళారంటే చేపలు పట్టడానికి వెళ్ళారు. ముందు రోజు నైట్ చేపలు పట్టడానికి వెళ్ళారు. వీళ్ళిద్దరు మాత్రం కాదు, 2 పడవలు మాత్రం కాదు, మొత్తం 3000 పడవలు వెళ్ళినమాట సముద్రానికి చేపలు పట్టడానికి ముందు రోజు నైట్. కానీ ఈ సీమోను వీళ్ళు సహోదరులు అందరూ ట్రై చేస్తున్నారు. ఒక చిన్న పురుగు కూడా దొరకలేదన్నమాట. కానీ 2998 పడవలు మాత్రం ఫిల్ అయిపోయి వాళ్ళ బిజినెస్కి ప్రిపేర్ అయిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతున్నారంటే ఆ వలలు కడుక్కుంటున్నారు అన్నమాట. సీమోను ఆ సహోదరులు అందరూ వలలు కడుక్కుంటున్నారు. చాలా బాధ, పెద్ద ఫెయిలియర్ ఈ లైఫ్లో. ఆ రోజు సీమోను జీవితంలో వాళ్ళ నాన్నగారు జనరేషన్ ఫిషర్మెన్స్ అనమాట. వాళ్ళ జీవితంలో జరగని ఒక విషయం ఆ రోజు జరుగుతుంది. పెద్ద ఏమార్పు, ఫెయిలియర్, షేమ్. వాళ్ళ చుట్టూ ఉన్న పడవలన్నీ ఫిల్ అయిపోయినాయి. మన 2 పడవలు మట్టి ఫిల్ అవ్వలేదు. బాధ, వేదన, దుఃఖం, అవమానం. సీమోనుకి ఈ వేదనతోటే ఆ వలలు కడుక్కుంటూ ఉంటున్నాడు అనమాట. యేసయ్య అక్కడ ప్రసంగం చేస్తూనే ఉంటున్నాడు, వాక్యం చెబుతూనే ఉంటున్నాడు. వాక్యం చెబుతానే 2 పడవలు చూసాడు ఖాళీగా ఉండేది. 2వది చూస్తున్నాడు సీమోను తన సహోదరులు అక్కడ అలసుకుంటున్నారు, కడుక్కుంటున్నారు. వలలను చూస్తున్నాడు. చూసి అడుగుతున్నాడు, యేసయ్య నాకు ఒక పడవ కావాలి, కొంచెం నీటిలోకి తోయగలుగుతావా? హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని తొయ్యమని చెప్తే మీరేం చేస్తారు? నిజం చెప్పాలి. నైట్ అంతా నిద్రలేదు సీమోనుకి. నైట్ అంతా నిద్రలేదు. వల లేయడం అంటే మామూలు విషయం కాదు. బాడీ పెయిన్స్ భయంకరంగా ఉంటాయి. ఆ పడవ లోపల ఇప్పుడుండే పడవలు కాదు, మోటార్ తోటి
బోర్లతోటి తోసే పడవలు కాదు. అప్పుడు తోసుకొని లోపలికి వెళ్ళాలి, దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలి. ఫుల్ బాడీ పెయిన్స్ ఒక పక్కన ఉంటుంది, నైట్ ఫుల్గా నిద్ర లేదు. ఇంకోటి పెద్ద ఫెయిలియర్, పెద్ద షేమ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్తే కుటుంబంలో అడుగుతారు కదా, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? ఇంత పెద్ద షేమ్, అవమానం జరిగిపోయిందే, ఏం చేస్తాను, ఎలా చేస్తాను ఆలోచించుకుంటా భయంకరమైన పరిస్థితిలో ఉంటే సీమోన్ని యేసయ్య అంటున్నాడు, ఏ సీమోన్, కొంచెం నాకు ఈ పడవ లోపలికి తోస్తే నాకు కొంచెం కంఫర్ట్నెస్గా జనాలకి నేను ప్రసంగిస్తానంటే, సీమోను యేసయ్యని చూసి, ఏ మనిషిగా ఉంటాయా బాబు నువ్వు, రాత్రి ఫుల్గా నీ పని చూసి పెద్ద అవమానంతో ఏమరుపుతోటి నీ బయటకు వచ్చి ఇప్పుడు నా దుఃఖంతో ఉంటే నాని టైర్డ్నెస్లో ఉన్నాను, నువ్వు పడవ తొయ్యమని చెప్తున్నావే, ఏ మనిషి కూడా అలాగా కొన్ని జనాలు ఆయన మీద పడిపోతా వాక్యం ఆలకెత్తున్నాడు. కానీ సీమోని ఇక్కడ బాధతోటి, దుఃఖంతో, వేదనతోటి, అవమానంతో ఈ వలలు కడుక్కుంటానే యేసయ్య మాటలు కూడా ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఏమైనా ఇబ్బంది, ప్రాబ్లం, పోరాటం ఇలాంటివి ఉంటే వాక్యం ఆలకిరు. వాక్యం ఆలకించడానికి స్థలం కూడా ఇవ్వరు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు సీమోను, కొంచెం పడవ కావాలంటే వెంటనే ఆ పడవ యేసయ్యకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు యేసయ్యకి ఇస్తారా? మీ హృదయం అనే పడవ యేసయ్య వచ్చేలాగా ఇస్తారా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం లోపలికి వెళ్తే లోతైన అనుభవం లోపలికి తీసుకుని వెళ్తాడు యేసయ్య సీమోన్ని. తెలుసా మీకు? ఇక్కడ మొదటగా ఏం స్టార్ట్ అయిందంటే, యేసయ్య ఫస్ట్ టైం వస్తున్నాడు ఆ గెనెసరేతు సముద్రం దగ్గరికి. యేసయ్యని ఫస్ట్ టైం చూస్తున్నాడు సీమోను. యేసయ్య మాట్లాడే మాటలు ఫస్ట్ టైం ఆలోచిస్తున్నాడు సీమోను. సీమోనుడి పరిస్థితి ఏంటి? ఫెయిలియర్. ఈ పరిస్థితుల్లో యేసయ్య మాటని మామూలుగా కాదు, లోతుగా విశ్వాసించిన వల్ల వెంటనే నో అని చెప్పకుండా పడవని యేసయ్యకి ఇచ్చాడండి. చేతులు తట్టి దేవుని మహిమ పెడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ దుఃఖం కాదు, మీ అవమానం కాదు, మీ ఇబ్బంది కాదు, మీ బాధలు కాదు, మీ అవసరాలు కాదు, మీ హృదయం ఉండేది ఉన్నట్లు యేసయ్యకి ఇచ్చారనుకో, ఏం జరుగుతున్నది మన వాక్యంలో గమనిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు బలంగా ఉండి, నువ్వు పెద్ద చదివి మంచి ఉద్యోగంలో ఉండి అలాంటోళ్ళు యేసయ్యకి వద్దు. 2998 పడవలు ఉన్నాయి. ఆ పడవలను యేసయ్య చూడలా. యేసయ్య చూసింది ఏ పడవలైతే ఎంటీగా ఉన్నాయో ఆ పడవల్నే ఫిల్ చేయాలని చెప్పి యేసయ్య అడిగాడు. హల్లెలూయా. మొదటగా మనం చూసినప్పుడు ఆయన లోతైన విశ్వాసం యేసయ్య వాక్యం మీద పెట్టిన వల్ల ఆయన ఎంత టైర్డ్గా ఉన్నా, ఎంత అవమానంగా ఉన్నా, ఎంత నిందలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా అవన్నీ పక్కన పెట్టి యేసయ్యకి ఆ పడవ ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది, చదవండి 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ప్రసంగం అయిపోయింది. థ్యాంక్ యూ సీమోన్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యేసయ్య వెళ్ళిపోలా. యేసయ్య ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, సీమోన్ని ఇప్పుడు పడవని లోతుకి తొయ్యుము. హల్లెలూయా. యాక్చువల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ జరిగిందనమాట. యేసయ్య ఒక 6 గంటలకు ఆ టైంలో వచ్చి ప్రసంగం చేస్తున్నాడనమాట. ఇప్పుడు 11-12 టైము. యేసయ్య సీమోన్ దగ్గర మాట్లాడే టైం ఎంత? 11-12. మంచి ఎండ టైం అనమాట, మంచి ఎండ టైము. సీమోన్ చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా వి ట్రైడ్, రాత్రంతా మేము ట్రై చేసాము, ఒక పురుగు కూడా దొరకలా. ఇంకో విషయం యేసయ్యా, మా నాన్న ఫిషర్మేనే, మా తాతయ్య కూడా ఫిషర్మేనే. మీకు ఒక విషయం తెలుసా? బుద్ధి ఉండేవాడు ఎవడు పగల్లో ఫిషింగ్కి వెళ్తాడు, వల వేయడు. చేపలు ఎప్పుడు వస్తాయి?
రాత్రి వస్తాయి, చల్లగా ఉంటారు, రాత్రి వస్తాయి చేపలు. ఎండ, సూర్యుడు భయంకరంగా ఉన్నాడు. ఈ ఎండలో పోయి నువ్వు ఏ మనిషికి ఉంటాయా బాబు? అలాగండ్లా ఆయన అంటున్నాడు, రాత్రి మేము ప్రయాసపడ్డాం, నో యూస్. కానీ మీ మీ వాక్యం, మీ ఒక వార్త, మీ ఒక మాటని బట్టి మేమేం చేస్తాము? వలలు వేస్తాం. ఫస్ట్ లోతైన విశ్వాసం సీమోనుకి కలిగిన వల్ల పడవిచ్చాడు. రెండోది, యేసయ్య చెప్పిన ఆ మాటకి లోతైన అనుభవంలో కలిగి లోపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే వాక్యం చెబుతుంది, చదవండి 6. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. తప్పట్లు తడతామా? మీ జీవితంలో మీరు అనుకోకుండా ఆశీర్వాదం కావాలా? హల్లెలూయా. మీలో లోతైన విశ్వాసం ఉంటే, లోతైన లోబడుట ఉంటే, హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎన్ని చేపలు పట్టారంట? విస్తారమైన చేపలు పట్టారంట. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, యేసయ్య పడవ నుంచి అలాగే వెళ్ళిపోలా. యేసయ్య కూడా ఆ పడవలో ఉన్నాడు. ఆ పడవలో ఉండి ఇప్పుడు లోతుకి వెళ్ళగానే, ఆ లోతుకి వెళ్ళే కొందు మంచి ఎండ. ఈ ఎండకి చేపలన్నీ ఎక్కడ ఉంటాయంటే అడుగునుంటాయి. ఈ చేపలకు బాగా తెలుసు, రేతిరవుతే ఏమవుతాయి, సముద్రం ఫుల్గా పడవలు ఉంటాయని తెలుసు. ఎందుకంటే ముందులో రేత్రి 3000 పడవలు సముద్రం పైన ఉండింది. ఇప్పుడు ఒకే ఒక పడవ ఉందన్నమాట. చేపలన్నీ లోతులో ఉన్నాయి, అవి బాగా లోతులో ఉన్నాయి. ఈ పడవని చూడగానే ఈ పడవలో యేసయ్య ఉన్నాడు అని చెప్పి అన్ని చేపలు పైకి వచ్చి ఆ పడవలో అవిగా వచ్చి పన్ని అంట. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను వల వేసిన వెంటనే వచ్చి పడల. ఆ పడవలో సృష్టికర్త, ఆకాశాన్ని, భూమిని, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ పడవలో ఉండాలని చెప్పి అన్ని చేపలు ఆ ఎండకు పైకి వచ్చి ఆ పడవలో పడ్డాయండి. హల్లెలూయా. ఈరోజు మీకు నాకు లోతైన ఒక విశ్వాసము, లోతైన ఒక లోబడుట ఉంటే నీ జీవితం, నా జీవితం ఎంటీ కాదు. నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేశాను, క్రెడిట్ మేనేజర్గా. 45,000 రూపీస్ శాలరీ ఇచ్చారు. ఆ కంపెనీ రిబ్బన్ కట్ చేసింది నేనే. దగ్గర మోర్ దెన్ 10 years పనిచేశాను. ఆ కంపెనీ రిబ్బన్ కట్ చేసినప్పుడు 0 వాల్యూమ్. 10 సంవత్సరాల కంపెనీలో 3 crores బిజినెస్ పర్ మంత్. 45,000 రూపీస్ శాలరీ ఇచ్చారు. నా లైఫ్ ఈ కంపెనీయే, నా ఫ్యూచర్ ఈ కంపెనీయే, నాకేదైనా ఈ కంపెనీయే అని పని చేశాను. లోకల్లో రాజకీయంలో ఉన్నాను, లోకల్లో రౌడీగా ఉన్నాను, లోకల్ అన్నిగా ఉన్నాను. ఈ కంపెనీలో మార్నింగ్ వెళ్తాను, సంతకం పెడతాను, ల్యాప్టాప్ తీసుకొని బార్లో కూర్చొని తాగుతాను, పని చేస్తాను, నా టీం అందరూ ఉంటారు. ఇదే నా కంపెనీ అనుకున్నాను. కంపెనీలో లీవ్ వేస్తే చెప్పను, పర్మిషన్ అడగను, నన్ను ఏమి అడగరు వాళ్ళు. ఎప్పుడైతే యేసయ్య లోపలికి వచ్చానో, యేసయ్య నాలో వచ్చాడో, నేను తీర్మానం తీసి యేసయ్య ఇంక నేను తాగను, ఇంకా నీ రౌడిజం చేయను, ఇంకా సెటిల్మెంట్కి వెళ్ళను, ఇంకా పంచాయతీలో ఉండను, ఇంకా నేను రాజకీయంలో ఉండను, ఇంకా అనవసరమైన డబ్బుకి నేను స్థలం ఇవ్వను, ఇంకా నా పనిలో నీ నీతిగా, న్యాయంగా, నిజాయితీగా మీ నామం మగిమపరిచేలాగా నేను బ్రతుకుతాను తీర్మానం తీశానమాట. హల్లెలూయా. తీర్మానం తీసి మా సంఘం ఇనాగ్రేషన్కి నా ఆఫీస్కి వెళ్ళి, నెక్స్ట్ వీక్ సంఘం ఇనాగ్రేషన్ 1 week ముందు వెళ్ళి నేను పర్మిషన్ లెటర్ అడిగితే, లీవ్ లెటర్ అడిగితే వాళ్ళు చెప్పారు, బాంబేలో ఫోన్ చేసి కనుకో, బాంబేలో నీకు పర్మిషన్ ఇస్తారు, మేము ఏమోమని చెప్పేశారు. బాధ వేసింది. ప్రార్థన చేసిన యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు, ఆ కంపెనీలో పని మానేయని చెప్పాడు. పర్ మంత్ 60,000 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ పే చేయాలి, 45,000 రూపీస్ శాలరీ, ఇంకా నాకు అడిషనల్ కావాలి. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు ఆ జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చే అన్నాడు. యేసయ్య నా కమిట్మెంట్ ఉంది, డూ వాట్ ఐ సే. హల్లెలూయా. నేనేం చెప్తున్నా అది చెయ్యని చెప్పాడు యేసయ్య. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. ఇనాగ్రేషన్ ఘనంగా జరిగింది. ఇనాగ్రేషన్ జరగానే యేసయ్య ఈ మంత్ నాకు శాలరీ వస్తుంది, నెక్స్ట్ మంత్ నాకు శాలరీ పరిస్థితి ఏంటి, ఇంటది కట్టాలి, డ్యూ కట్టాలి, ఫ్యూల్ వేయాలి, ప్రొవిజన్ కొనాలి, స్కూల్ ఫీజు కట్టాలి, నాకు వడ్డీ కట్టాలి,
6,000 రూపాయలు ఏం చేయాలంటే ప్రార్థన చేయని చెప్పాడు యేసయ్య. ప్రార్థన చేస్తే 3 జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. దాంట్లో ఒకటికి వెళ్ళమని చెప్పాడు. ఆ ఒకటికి వెళ్ళమని చెప్పిన దాంట్లో యేసయ్య చెప్పాడు అక్కడ సాటర్డే సండే లీవ్ అడుగు అని చెప్పాడు. రెండోది 5 o'clock పైన ఆఫీస్లో ఉండని చెప్పని చెప్పాడు. మూడోది నా సేవ కొరకు అప్పుడప్పుడు లీవ్ వేస్తాను, ఓకే అని అడుగుని చెప్పు. అడుగు ఓకే అంటే అక్కడ జాయిన్ అవ్వని చెప్పాడు. ఈ 3 విషయాలు అడిగితే ఆ బాస్ ఓకే అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ జరగదండి. యేసయ్యకి మనం ఇస్తే, యేసయ్య మన జీవితంలో వస్తే, హల్లెలూయా, ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. 50,000 రూపీస్ శాలరీ, 3,000 రూపీస్ కన్వెన్స్, అక్కడ 45,000, ఇక్కడ 50,000. నాకు చాలా సంతోషం, పర్వాలేదు 5,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. హల్లెలూయా. కమిట్మెంట్ ఏంటంటే న్యూ జాబ్, న్యూ ఈరా, న్యూ బిగినింగ్. బిజినెస్ హెడ్ అనమాట. చెన్నై, కోయంబత్తూర్, కోల్కతా, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఈ ఇన్ని లొకేషన్కి బిజినెస్ హెడ్. నేను ఎక్స్పీరియన్స్ 20 years కంపెనీలో. అప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు ఏ లొకేషన్ నువ్వు ట్రావెల్ చేయవు, చెన్నైలోనే ఉంటావు, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. ఇంకో కమిట్మెంట్ ఏంటంటే 50,000 రూపీస్ శాలరీకి 5 lakhs రూపీస్ బిజినెస్ నువ్వు తావాలి. 5 lakhs పైన ఏ ఒక 1 lakh అడిషనల్ వచ్చినా కూడా ఆ 1 lakhకి 10% నీకు ప్రాఫిట్ ఇస్తా అని చెప్పారు. హల్లెలూయా. ఫస్ట్ మంత్ 50,000 రూపీస్ శాలరీ తీసుకున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు దశంభాగం పెట్టాం. రెండో మంత్ 50,000 రూపీస్ శాలరీ తీసుకున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు దశంభాగం పెట్టాం. మూడో నెల తీసుకున్నప్పుడు నాకు బాధ వేసింది, ఎందుకంటే బిజినెస్సే ఇవ్వలేదు ఆయనకి. నేను జీతం తీసుకొని ప్రార్థన చేసి దశంభాగం పెట్టి యేసయ్య దగ్గర అడిగాను, యేసయ్యా చాలా బాధ వేస్తుంది, 3 నెలలుగా ఆయనకి రూపాయి బిజినెస్ ఇవ్వకుండా 1,50,000 రూపీస్ నేను తీసుకున్నాను, చాలా కష్టంగా అవుతుంది, డూ సంథింగ్ అని ప్రార్థన చేస్తే యేసయ్య 4వ నెల ఒక కంపెనీ, హెచ్సిఎల్ కంపెనీ, ఎంతమంది తెలుసు? హెచ్సిఎల్ కంపెనీలో కాంట్రాక్ట్ సైన్ అయింది. ఫస్ట్ నెల 1,25,000 రూపీస్ బిజినెస్ వచ్చింది. రెండో నెల 25 lakhs రూపీస్ బిజినెస్ వచ్చింది. మూడో నెల 50 lakhs బిజినెస్ వచ్చింది. 4వ నెల లోపలికి మొత్తం బిజినెస్ 1,30 lakhs బిజినెస్ వచ్చింది. నాకు షాక్. మా బాస్ అంతకంటే షాక్. ఆయన పెర్ ఇయర్ బిజినెస్ 1 crore రూపీస్. నేను జాయిన్ అయిన ఆఫ్టర్ 3 months 4 monthsలో 1,30 lakhs బిజినెస్. ఆ పేమెంట్ అంతా వచ్చింది. నా బాస్ నాకు కమిట్ చేసినట్టు ప్రాఫిట్ లాస్ అన్ని చూశాడు. ప్రాఫిట్ లాస్ అన్ని చూస్తే నాకు ఇవ్వాల్సిన కమిషన్ 30 lakhs రూపీస్ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నా అప్పు ఎంత? 25 lakhs. ఎంత ఇచ్చాడు? ఎదురు చూడలా, కల్లో కూడా కానలా. 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తేనే దేవుడికి స్తోత్రం అని చెప్పాను. ఇప్పుడు ఒక్కరోజు తుఫాన్ లాగా నా జీవితంలో 30 lakhs రూపీస్ ప్రాఫిట్ లాగానే 10 సంవత్సరాలకు కట్టిన అప్పు మొత్తం క్లియర్. హల్లెలూయా. హల్లెలూయా. 2.5 లక్షల రూపాయలకి 9 సంవత్సరాలు వడ్డీ కట్టానండి. ఎంత కట్టాను తెలుసా? 9 లక్షల రూపాయలు కట్టాను. శాపం 9 లక్షల రూపాయలు 2.5 లక్షల రూపాయలు కట్టాను. సెటిల్మెంట్ చేయడానికి తగ్గించమని అడిగితే తగ్గినన్నాడు. హల్లెలూయా. ఎప్పుడుకి యేసయ్యకి నేను ఇచ్చాను, ఎప్పుడు యేసయ్య నాలో వచ్చాడో. హల్లెలూయా. అక్కడ వచనం చెబుతుంది, విస్తారమైన చేపలు సముద్రంలో ఉన్నాయి. వీళ్ళు వల కూడా సముద్రంలో వేసారు. కానీ వీళ్ళు టాలెంట్ బట్టి, వీళ్ళ కెపాసిటీ బట్టి, వీళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి, వీళ్ళు తలాలు ఉన్న ఆ తల కణం పెట్టి వేశారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆ పడవలో వచ్చాడో సీమోన్ జీవితమే తల కిందగా మారిపోయింది. హల్లెలూయా. సీమోన్ పడవ మాత్రం నిండలేదు, ఇంకా ఒక్క చేప ఎక్స్ట్రా వస్తే ఆ వల చిరిగిపోద్దంట. 1 fish, ఒక్క చేప ఎక్స్ట్రా వల చిరిగిపోద్ది. ఆ ఒక్క చేపకి దేవుడు అనుమతి ఇవ్వాల. ఇది ఫిల్ అవ్వగానే ఇంకో పడవ బయట ఉంది కదా ఎంటీగా, వాళ్ళకి ఇక్కడ చేపలు ఎక్కువగా ఉన్నాయి, ఆ పడవను కూడా తీసుకురా అని చెప్పగానే ఆ పడవ కూడా వచ్చిందంట. సీమోన్ పడవ మాత్రం కాదు, పక్కన ఖాళీగా ఉన్న పడవ కూడా ఫిల్ అయిందంట. నువ్వు ఆశీర్వాదపడితే నీ పక్కన ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా ఆశీర్వాదపడతారు. నువ్వు రక్షణ పొందితే నీ పక్కన ఉండేవాళ్ళు కూడా రక్షణ పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. లోతైన విశ్వాసం, లోతైన లోబడుడా. వచనం చెబుతుంది తర్వాత చదవండి 7. వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి.
సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, గమనించండి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. హల్లెలూయా. పేతురు చూస్తున్నాడు, ఎలా జరుగుతుంది ఇదంతా? మా తాత చెప్పలేదు ఆయన ఎక్స్పీరియన్స్, మా నాన్న చెప్పలేదు ఆయన ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నాకే ఆశ్చర్యకరంగా ఎవరి మనిషి ఎలాగ ఇదంతా జరుగుతుంది అన్నీ చూసి ఆశ్చర్యపడ్డాడంట సీమోన్. పడి ఒక్క విషయం రియలైజ్ చేయడు. ఏ విషయం అంటే, నేను పాపి అనే రియలైజ్ అవ్వడం కాదు, ఆయన పాదాలకి తన తల పెట్టి లోతైన మారు మనసు పొందాడు సీమోన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మారు మనసు పొందుతున్నాం? పేరుకి. హల్లెలూయా. సీమోనుకి ఆశీర్వాదం రాగానే, ఈ ఆశీర్వాదానికి నేను పాత్రునే కాదు, ఈ పడవలో ఈయన ఉండడానికి నేను పాత్రునే కాదు, ఈయన నాతో ఉండడానికి నేను పాత్రునే కాదును, తాను ఎవరని తను తెలుసుకున్నాడు. తను తెలుసుకుందే కాకుండా అది యేసయ్య పాదంలో తను తాను తగ్గించుకొని లోతైన ప్రార్థనను కూడా చెప్పచ్చు, ఇది లోతైన మారు మనసు కూడా చెప్పచ్చు. ఇది హల్లెలూయా. హల్లెలూయా. వచనం చెబుతున్న తర్వాత చదవండి. ఏలయనగా వారి పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. హల్లెలూయా. ఏముందిరంట? షాక్ అయిపోయారంట. వాళ్ళతో ఉండే వాళ్ళు షాక్ అయిపోయారంట. ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి షాక్ అయిపోయి వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉండిందంట. ఈరోజు మిమ్మల్ని చూస్తే మీ కుటుంబంలో మిమ్మల్ని ఏం చెప్తారు? మీరంతా యేసయ్య బిడ్డలే కదా, మనమంతా యేసయ్య బిడ్డలే కదా. ఏం చెప్తారు? మిమ్మల్ని చూస్తే మంచి సాక్షి, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతారా? మీకు ఒక విషయం చెప్పమంటారా? 14 సంవత్సరాలు అయ్యాక నేను గురుస్వామిని సుబ్రహ్మణ్యం మాలేసి 14 సంవత్సరాలు పెద్ద పెద్ద పూజలు చేస్తానమాట. ఏ పూజలకు వెళ్ళినా చేతులు తట్టను, సిగ్గు నాకు. ఏ పూజలో పాట పాడను, లాస్ట్లో దీపార్థం చూపించాను. గురుస్వామి కదా, దీపార్థం మొత్తం చూపిస్తానమాట. హల్లెలూయా. నాకు పాట పాడడం తెలీదు, ఏమీ తెలీదు. ఈరోజు యేసయ్య అనేక బలిపీడాలు కట్టడానికి దేవుడు వాడుకుంటున్నాడు ఆయన అభిషేకంతో. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. నేను బ్యాప్టిజం పొందుతానని చెప్తే మా ఇంట్లో అందరూ నా మీద గొడవకు వచ్చారు. మా అన్నయ్యలు, మా అక్కలు అందరూ గొడవకు వచ్చారు. నా ఫ్రెండ్స్ అందరూ గొడవకు వచ్చారు. మా సొంత వాళ్ళందరూ గొడవకు వచ్చారు. నువ్వు సంఘానికి వెళ్ళు, ఆశీర్వాదం పొందుకో. నీ జీవితంలో నీ అప్పులు మారినాయా? ఓకే ఫైన్. నీ వ్యాధి మారిందా? ఓకే ఫైన్. నువ్వు తాగుడులో తగ్గించావా, మారేవా? ఓకే ఫైన్, అది ఓకే. కానీ మారు మనసు పొందకు, నువ్వు రక్షణ పొందకు, నువ్వు మతం మారకు అని చెప్పి భయంకరమైన గొడవలు జరిగినాయి. అదల్లా యేసయ్యకి అప్పు చేపిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నా ఈదులో నా కారు వస్తే బిఫోర్ క్రైస్ట్ అందరూ లోపల పరిగెడిపోతారు. అయ్యో దుర్మార్గుడు కారు అవుతుంది, రౌడీ కారు అవుతుంది, అయ్యో తాగుబోతాడు వస్తున్నాడు, అయ్యో ఈడు వస్తున్నాడు అని చెప్పి అలాగ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే ఈదులోనే నేను ఎక్కడ సంఘం కట్టానో, ఎక్కడ గుడి కట్టానో, కుంభాబి చేశానో, ఆ గుడి పక్కనే ఒక అంతస్తు పైన సంఘం, అపోస్తలిక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సంఘం అక్కడే. ఇప్పుడు అదే వీధిలో నాకు కారు చూస్తే ఆశ్చర్యపడిపోతారు. అయ్యో అయ్యగారు వస్తున్నారు, ఈరోజు నా ఇంటికి వస్తారా, నాకు చెయ్యి ఇస్తారా, నా తల మీద చేయి పెడతారా, నాతో మాట్లాడతారా అని అదే వీధిలో కాసుకో ఉన్నారు ఆశ్చర్యంతో. ఇంకో విషయం చెప్పమంటారా? మా పెద్దనే పెద్ద తాగుబోతాడు. మా పెద్దన్నకి నేనే బ్యాప్టిజం ఇచ్చి మా సంఘంలో కుటుంబంగా సేవ చేస్తున్నారు. నా రెండో అన్నయ్య, నువ్వు చచ్చిపోయావురా, నీకు కర్మంత్రాలు చేస్తా అని చెప్పాడు మా చిన్నన్నయ్య. మాతో 1.5 year మాట్లాడలా. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మా ముఖం మీద ఉమ్మూస్తారు. ఇంకోటి మేము వెళ్ళిన తర్వాత పసుపు కడుగుతారు అన్నమాట మమ్మల్ని, నన్ను, నా భార్యని. ఆయనకి ఎప్పుడు వెళ్ళి యేసు ఆయనే దైవం అని చెప్పలా. యేసయ్య మాలో రాగానే యేసయ్య ఎవరు అని చెప్పి మాల్లో వాళ్ళు చూశారు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు యేసయ్య ఎవరును వాళ్ళే చూశారు మాల్లో. ఒక సండే మార్నింగ్ ఇంట్లో ఉండే పూజ సామాన్లు అన్నీ తీసి పట్టణంలో తీసి కుప్పతుల్లో పడేసి ఆ పూజ రూమ్కి వైట్ పెయింటింగ్ కొట్టి ఇల్లంతా కడిగిసి మా రెండో అన్నయ్య కుటుంబంగా సంఘ ఆరాధనలు వచ్చి మోకరించున్నాడు. నేను ఆరాధన చూస్తే మా రెండో అన్నయ్య కుటుంబంగా ఉన్నాడు. ఆశ్చర్యంతో ఆ కుటుంబానికి నేనే జ్ఞానస్థానం ఇచ్చాను, బ్యాప్టిజం ఇచ్చాను.
హల్లెలూయా. సి క్రైస్తవులు అంటే నాట్ ఆర్డినరీ పర్సన్స్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఇక్కడ సీమోను చూసి ఆశ్చర్యపడిపోతున్నారు అన్నమాట. మన జీవితం అలాగ మారాలంటే ఏం కావాలి? లోతైన విశ్వాసం కావాలి. రెండోది ఏం కావాలి? లోతైన లోబడుట కావాలి. మూడోది ఏం కావాలి? లోతైన మారు మనసు పొందడం కావాలి. లోతైన ప్రార్థన కావాలి. నాలుగవది వేదం పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, చదవండి అయ్యగారు నెక్స్ట్. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జబదేయి కుమారులకు యాకోబు యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై దేవుని నామమున మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు, ఇంకా నువ్వు చేపలు పట్టవు. ఎవరు పడతావు? మనుషులు పడతావని చెప్పగానే పరిశుద్ధ గ్రంథంలో 11వ వచనం చెబుతుంది, వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం చూసినప్పుడు సీమోను ఒక ప్రాబ్లం ఏంటంటే అవమానం, దుఃఖం, వేదన, ఫెయిలియర్. ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఏం చెప్తాం అనే ఒక పెద్ద బాధతో ఉన్నాడు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, అన్ని ఫిల్నెస్, పడవలు ఫిల్, అన్ని ఫిల్నెస్. కానీ యేసయ్య మాట చెప్పగానే ఆ పడవ, ఆ చేపలు, ఆ వల అన్నీ అక్కడే వదిలేసాడంట. వదిలేసి ఏం చేశాడంట? యేసయ్య వెనక వెంబడించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చాలా ముందు ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదం వరకు చూస్తున్నాం, దాని తర్వాత యేసయ్యను వదిలేస్తున్నాం. ఇక్కడ సీమోన్ ఏం చేశాడంటే అన్నీ అక్కడే వదిలేసి యేసయ్యని వెంబడించాడంట. హల్లెలూయా. ఆ సీమోనుకి తెలిసింది, అరే 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 ఈ కాదు మనకి ఇంపార్టెంట్, ఈయన మనకి ఇంపార్టెంట్. ఎలాగంటే సముద్రం ఆయనది, సముద్రంలో చేపలు ఆయనది, ఈ పడవ ఆయనది, ఈ పడవ పైన ఉన్న వలలు ఆయనది. నాది కాదు, నేను కూడా ఆయన వాడినే. ఆయన వెనక్కి వెళ్ళేదే ఏంటది? మనకి ఆశీర్వాదముని కొని అన్ని వదిలి ఆయన వెనక్కి వెళ్ళాడంట సీమోను. అదే సీమోను గురించి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, పేతురు అని పిలిచి ఆ పేతురు ప్రార్థన చేస్తే అగ్ని అభిషేకం మేడింటి గుంటలో దిగి వచ్చిందంట. ఆ పేతురు ప్రసంగం చేస్తే 5,000 మందులు, 3,000 మందులు, 4,000 మందులు రక్షణ పొందినంట, మారు మనసు పొందినంట. అదే పేతురు వీధులు నడుచుకుని వెళ్తే ఆ పేతురు నీడ తగిలి రోగాలన్నీ స్వస్థమైందంట. అదే పేతురు యేసయ్య కొరకు అనేక అద్భుతాలు, అడియాలలో ఆశీర్వాదాలు చేసి యేసయ్యే దైవం అని చెప్పి యేసయ్యకి రక్త సాక్షిగా ఆయన చచ్చాడంట. హల్లెలూయా. యేసయ్య వెనక మనం ఉంటే మన వెనక అన్నీ ఉంటాయి. ఈ పేతురు వెనక సముద్రం ఉండింది, ఈ పేతురు వెనక పడవ ఉండింది, ఈ పేతురు వెనక పడవ ఫిల్నెస్గా ఉండింది. ఆ ఆశీర్వాదం ఇప్పుడు పేతురు వెనక వస్తుంది తప్ప పేతురు ఆశీర్వాదం వెనక వెళ్ళలా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ లోతైన డిసిషన్, ఆ లోతైన తీర్మానం తీస్తే మీరు బాధపడాల్సిన, భయపడాల్సిన, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడు లాస్ట్లో నాకు 1 lakh rupees శాలరీ ఇచ్చారు. 1 lakh rupees శాలరీ, అప్పులన్నీ తీరిపోయినాయి. 1 lakh rupees శాలరీ. ఇల్లు కొందాం అనుకున్నాను, యేసయ్య ఇల్లు కొనరదన్నాడు. ఈ డబ్బు ఏం చేయాలన్నాను? ఈ డబ్బు నీకులాగా ఎవరు కష్టపడుతున్నారో నీకు తెలిసిన వాళ్ళు కాదు, నీకు తెలియని వాళ్ళు నీ దగ్గర పంపిస్తాను, వాళ్ళకి నువ్వు ఇవ్వు అన్నాడు. దగ్గర 6 months అదే విధంగా యేసయ్య పంపించాడు, మేము ఇచ్చాము. వాళ్ళు యేసయ్యకి సాక్షిగా ఉన్నారు. దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాడు. యేసయ్య 2019 డిసెంబర్ 7వ తారీఖు పాలెంగిచ్చే ఒక ప్రేయర్ మౌంట్ మీద మాట్లాడుతున్నాడు. నువ్వు పని మానేసి పూర్తి సేవకురా అన్నాడు. పూర్తి సేవకురు రాగానే శ్రీలంక మినిస్ట్రీ వచ్చింది, భయంకరమైన రివైవల్ జరిగింది, భయంకరమైన మిరిచి జరిగింది. అంతా వచ్చేటప్పుడు కోవిడ్ 2030 వర్ష నుంచి లాక్డౌన్ వచ్చింది మార్చి నెల. నో 1 lakh, నో మినిస్ట్రీ. ఎలా ఉంటుంది? మాకు ఒక విషయం తెలుసు, యేసయ్య చెప్పాడు ప్రేయర్ మౌంట్లో, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్. ఈ స్వరం మాకు ఆలకించింది.
కోవిడ్ సిచ్యువేషన్లో కూడా దేవుడి సన్నిధిలో ఉపవాసం కాసుకున్నాము. మీకు ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు వరకు అప్పటి నుంచి ఇచ్చే చేయగానే పెట్టాడు తప్ప, పోషిచ్చే చేయగానే పెట్టాడు తప్ప, ఆశీర్వది చేయగానే పెట్టాడు తప్ప, ఒక్కరోజు కూడా ఇలా ఎదురు చూసే చేయగా, బాధపడే చేయగా, భయపడే చేయగా ఎప్పుడు పెట్టలా. హల్లెలూయా. నేను యేసయ్యని తప్ప ఇంకా ఎవరిని నో అదర్ వే. హల్లెలూయా. సో ఈ వార్తలు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేస్తాను, టైం అయిపోయింది నాకు. தகப்பனே உமக்கு நன்றி செலுத்துகிறேன். பிதா குமாரன் பரிசுத்த ஆவி நாமத்தினாலே விசேஷ வண்ணமாக அன்பு ஊழியக்காரர் பாஸ்டரையும் பாஸ்டர் குடும்பத்தையும் ஆண்டவரே, இந்த விசுவாச பிள்ளைகளும் ராஜு பாஸ்டரையும் இந்த பலிபீடத்திலிருந்து ஆசீர்வதிக்கிற ஆண்டவரே, ஆழமான அனுபவங்களும் ஆழமான ஆசீர்வாதங்களும் இந்த கொடுத்த சபை மேல உண்டாகட்டும் அப்பா. தொடர்ந்து உங்களுடைய சித்தமான வர கிருபை செய்யுங்க. இயேசுவின் நாமத்தில் ஆசீர்வதிக்கிற நல்ல பிதாவே. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ పాస్టర్ గారు.